ఇంట్లోకి పక్షులు ఇతర చిన్న చిన్న జంతువులు వస్తున్నాయని ఇంటికి నెట్లు పెట్టించుకుంటూ ఉంటాం. వాటిని లోనికి రానివ్వకుండా కట్టడి చేస్తుంటాం. లోపలికి వస్తే మొత్తం పాడు చేస్తాయని ఆందోళన చెందుతాం. ఎందుకంటే లక్షలు పోసి కొనుక్కున్న ఇల్లు కదా. కానీ ఇంట్లోకి పక్షులు చిన్న చిన్న జంతువులు రావడం వల్ల గృహ యజమానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వాస్తు పండితులు, జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాలైన పక్షులు మనిషి జీవితంలో జరగబోయే కీలక మార్పులను సూచిస్తుంటాయి. నగరాల్లో పిచ్చుకలే కనిపించడం లేదు, ఇక ఇంటికి ఎక్కడి నుంచి వస్తాయి? కానీ పిచ్చుకలు ఇంట్లోకి వచ్చాయంటే ఆ ఇంట్లో కళ్యాణ యోగం ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో వివాహమైన జంట ఉంటే వారింట త్వరలోనే సంతానం కలుగుతుందని అర్థం. ఇక కాకి అరుపు వింటే చాలా మందికి చికాకు కలుగుతుంది. కాకిని అశుభకరంగా భావిస్తారు. అయితే కాకులు పితృదేవతలకు సూచనగా భావించాలని పండితులు చెప్తున్నారు. కాకులు ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించేందుకు వస్తున్నారని భావించాలని చెప్తున్నారు. అయితే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మన తలపై ఆ కాకులు తట్టినట్లయితే దాన్ని అశుభంగా భావించాల్సి ఉంటుందని పండితులు చెప్తున్నారు. ఇంట్లోకి గుడ్లగూబ వస్తే లక్ష్మీ యోగం ఉందని, పాములు వస్తే మానసికంగా కుటుంబం బాధపడుతుందని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కందిరీగలు ఇంట్లోనే గూడు కట్టుకుంటే ధనయోగం పడుతుందని, ఆ గూడు నుంచి మట్టిని తీసి నుదుటిన పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పండితులు చెప్తున్నారు. అంతేకాదు వాస్తుపరంగా బల్లులు ఇంట్లో ఉండటం శుభ సూచకం. పంట పొలాల్లో తిరిగే మిడతలు ఇంటికి రావడం కూడా శుభమేనని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. సీతాకోక చిలుకలు ఇంట్లోకి రావడం వలన ఆ ఇంట్లో మనశ్శాంతి, సంతోషం, సంతానం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. పక్షుల వలన మనిషికి మేలే జరుగుతుంది కానీ అశుభం జరగదని పండితులు చెప్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.